శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు జరగబోయే పక్ష ఫలితాలు కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కన్యారాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో మరి ఈ పక్ష ప్రారంభం ఒక విధంగా వీళ్ళకి కొన్ని అనుకోని అదృష్టకరమైన మార్పులు తేవడం జరుగుతుంది. సో రాశి యందు కేతుగ్రహ సంచారం కొంతవరకు జాతకుడు వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకోకుండా ఈ అవకాశం మనకే ఎందుకు వచ్చింది, ఇది చేయడం వల్ల ఏ విధమైన నష్టాలు జరుగుతాయి అన్న విషయాలు రకరకాలుగా తర్జన భర్జనలు చేస్తూ వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, వచ్చిన అవకాశాన్ని వాయిదా వేయడం వల్ల చాలా మంచి అవకాశాలు పోగొట్టుకోవడం జరుగుతుంటుంది. అంటే కేతు ఎప్పుడు లగ్నంలో కానీ రాశిలో కానీ ఉంటే కన్ఫ్యూజ్ చేయడం జరుగుతుంటుంది. ఇంకా ఏదో మంచిది వస్తుందని ఉన్నదాన్ని వదులుకోవడం జరుగుతుంటుంది. సో ఈ విధంగా ఇది ఉంటే ముఖ్యంగా ఏంటంటే చతుర్థ భావంలో మరి అష్టమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు, వ్యయాధిపతి అయినటువంటి రవి రెండూ కూడా 4వ భావంలో, ఒక విధంగా చెప్పాలంటే 4వ భావం ఈ రెండు గ్రహాలకి కూడా అంత బలమైన స్థానాలు కావు. 4వ భావంలో కుజదోషానికి కారణమవుతుండడం, అలాగే రవి 4వ భావం వ్యయాధిపతిగా ఈ లగ్నం వారికి మాత్రమే వ్యయాధిపతి 4వ స్థానంలో ఉండడం వల్ల మాతృ సౌఖ్యానికి దూరం అవడం జరుగుతుంటుంది. మరి ప్రస్తుతం ఈ రెండు గ్రహాలు చతుర్థ స్థాన సంచారంలో ఉండడం వల్ల భూములు కానీ స్థిరాస్తులు కానీ నివాస గృహం కానీ వాహనం కానీ అమ్మే ప్రయత్నాలు చేయడం జరుగుతుంటుంది. అంటే స్థిరాస్తి అమ్మే ప్రయత్నాలు చేయడం, దాని తర్వాత ఒక ప్రాంతం నుంచి అంటే ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి జీవనోపాధి కొరకు కానీ వేరే కారణాల వల్ల ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి మారడం కానీ, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి మైగ్రేట్ అయ్యి కొత్తగా జీవన విధానం సాగించే ప్రయత్నంలో తప్పనిసరిగా ఉన్న ప్లేస్ నుంచి మారే సూచనలు చాలా బలంగా జాతకుడికి ఇండికేట్ చేస్తున్నాయి. ఒక విధంగా చతుర్థ అష్టమాధిపతుల పరివర్తన. చతుర్థాధిపతి అష్టమంలో ఉంటే గురువు, అష్టమాధిపతుడు కుజుడు 4లో ఉన్నాడు. ఇది కంపల్సరీగా గృహంలో ఉన్నటువంటి సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు, ఒకరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగించడం, స్థిరాస్తి పంపకాల్లో గొడవలు చికాకులు రావడం, కుటుంబం నుంచి ఒకడు బయటికి వెళ్ళిపోయి వేరే కాపురం పెట్టడం, ఇలాంటి చికాకులు కొన్ని జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా తెలివితేటలుగా వ్యవహరించడం మంచిది. ఇక శని 6వ స్థానంలో బలంగా ఉన్నాడు. ఇది నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. సో శని యొక్క అనుకూలత బాగుంది కాబట్టి నో డౌటు. 10వ స్థానాధిపతిగా ఉన్నటువంటి బుధుడు కూడా కొంతవరకు ఈ సమయంలో అనుకూలమైన స్థితిలో ఉన్నాడు. కాబట్టి వృత్తి సంబంధించిన విషయాల్లో ఎటువంటి ఇబ్బందులు జాతకుడికి 99% ఉండే అవకాశం లేదు. శుక్రుడు 3వ స్థానం గతులై ఉండడం వలన మిత్రుల సహకారం లభిస్తుంది. మిత్రుల్ని ఆత్మీయుల్ని కలుసుకుంటారు. మిత్రులు మీకు మంచి సలహాలు ఇచ్చి మీ యొక్క సమస్యల పరిష్కారానికి కారణం అవుతుండడం. అంటే 3వ భావం చతుర్థానికి వ్యయ భావం కాబట్టి ఏవైనా మీరు ఆర్థికపరమైన సమస్యలు కుటుంబ విషయాల్లో ఉంటే వాటిని మిత్రుల సహకారంతో పరిష్కరించి సో ఆ గృహాన్ని కానీ లేదంటే వాహనాన్ని కానీ ఇంకోటి కానీ మరి దాన్ని నిలబెట్టుకోవడం కానీ ఎంతో కొంత ధనాన్ని పే చేసి దాన్ని జాగ్రత్త పెట్టుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే మిత్రుల సహకారంతో స్థిరాస్తి పైన ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. ఇక సప్తమంలో రాహు, ఇది ఒక విధంగా వివాహ సంబంధాల విషయంలో చాలా సంబంధాలు అంటే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సంబంధాలు అనుకూలంగా రాకపోవడం, వచ్చిన పెళ్లి సంబంధం ఏదో 1-2 కారణాల వల్ల రిజెక్ట్ అవ్వడం, అలాగే కాలయాపన జరుగుతుంటుంది. అలాగే మనకి నచ్చని మనకు అనుకూలంగా లేని వివాహ సంబంధాలు వచ్చి వాళ్ళు వివాహం కొరకు తొందర పెట్టడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే మొత్తం మీద వివాహ విషయంలో ఇంకా ఒక కొలిక్కి రాకుండా వివాహ ప్రయత్నాలు వాయిదా పడడం,
వచ్చిని వదులుకోవడం, రాని వాళ్ళ కోసం ఆరాటపడడం ఈ విధంగా జరుగుతుంటుంది. కాబట్టి తప్పనిసరిగా మరి వివాహం ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు స్థిరంగా ఒక నిర్ణయం తీసుకుంటే తప్ప మరి వివాహం అన్నది ఈ విధంగానే వాయిదా వాయిదా పడి మరి ఫ్యూచర్లో ఇంకా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి వివాహ విషయంలో ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. అయితే ఈ సమయంలో వచ్చే వివాహ సంబంధాలు కూడా అనుకూలంగా ఉండకపోవడం, వచ్చిన దాంట్లో ఫేక్ కొన్ని, అబద్ధం కొన్ని, ఏదో డేట్ ఆఫ్ బర్త్ తప్పించో, చదువు తప్పించో, ఉద్యోగం సరైనది లేకుండా ఉద్యోగం ఉన్నది రాసో, ఈ విధంగా వివాహ విషయంలో మోసపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా వరకు వచ్చిన సంబంధాన్ని 1-2 సార్లు పరిశీలించి నిర్ణయం తీసుకునే ఉంది. వచ్చిన ప్రతిదాన్ని పరిశీలించిన పని లేదు. ఏదైతే మనకు అనుకూలంగా ఉంది, మనం చేసుకుంటే బాగుంటుంది అనుకున్నప్పుడు దాన్ని ఒకసారి వాళ్ళు ఇచ్చినటువంటి పర్టికులర్స్ కరెక్టా కాదా అని తెలుసుకొని ముందుకు వెళ్ళడం మంచిది. తీరా మోసపోయిన తర్వాత చేసేది ఏముండదు. అయితే ముఖ్యంగా ఈ కన్యా రాశి వారికి, కన్యా లగ్నం వారికి ఎలా ఉంటుందంటే 99% తెలుసున్న వాళ్ళే మోసం చేస్తూ ఉంటారు. మీరేం చేస్తారు, మనం తెలుసున్న వాళ్ళే కదా, మన మేనమావే కదా, మన నమ్మకమే కదా, మనం గురువుగారే కదా అనుకుంటారు. వాళ్ళ మీద భారం వేస్తే వాళ్ళే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. ఇది పెళ్లి విషయంలోనే కాదు, ఒక స్థిరాస్తి కొనే విషయంలో కానీ, స్థిరాస్తి అమ్మే విషయంలో కానీ, ఏ విషయంలోనైనా సరే ఈ కన్యా రాశి వారికి సొంత వారి చేతిలోనే మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించి మీ తెలివితేటలు ఉపయోగించి నిర్ణయం తీసుకోవడం మంచిది. అయితే అష్టమంలో ఉన్నటువంటి గురువు వృత్తి సంబంధించిన విషయాల్లో కొన్ని అనుకోని చికాకులు, ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది. వృత్తిలో అనుకోకుండా చికాకులు, అవమానాలు, మార్పులు వస్తుంటాయి. అంటే అష్టమంలో శని అంత ఇబ్బంది పెడతాడు, గురువు కూడా అంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అయితే గురు శుభగ్రహం అవటం వల్ల ఏదైనా విషయాన్ని కొంత మనకి పెద్ద ఇబ్బంది లేకుండా ముందుకెళ్తుంటాడు. ఏదైనా నష్టమే కానీ శని పెట్టే ఇబ్బందులు ఒక విధంగా ఉంటాయి, పాపగ్రహాలు పెట్టే ఇబ్బందులు ఒక విధంగా, గురువు పెట్టే ఒక ఇబ్బందులు ఇంకో రకంగా ఉంటాయి. సో గురువు ఒక విధంగా స్మూత్గా అయినా ఇబ్బంది పెట్టడం అన్నది కామను. ఏదైనా మనకి ఒక చెడు వార్తలు లాంటి వినే అవకాశం అష్టమంలో గురువు ఉన్నప్పుడు అనుకోకుండా ఉండే అవకాశం ఉంది. బట్ ఏవైనా ఈ జాతకులకి మరి కుటుంబ విషయాలు అనుకూలంగా లేనప్పుడు కూడా మరి వృత్తి సంబంధించిన విషయాలు మాత్రం చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ జాతకులు మరి కేతువు యొక్క అనుగ్రహం కోసం విఘ్నేశ్వరుణ్ణి నిరంతరం పూజించుకోవడం వల్ల, గురువు యొక్క అనుగ్రహం కోసం దక్షిణామూర్తి ఆరాధన, శివుని యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల కంపల్సరీగా జాతకులకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాగే ఇది మన ఈ గోచారం అన్నది సాధారణంగా మనం వ్యక్తిగత జాతకం కాకుండా మీకు ఉన్నటువంటి కేవలం మీ జాతకంలో మీరు ఉన్నప్పుడు ఉన్నటువంటి చంద్రుడిని బేస్ చేసుకొని మనం గోచారం చెప్పడం జరుగుతుంది. అలాగే చంద్రుడితో పాటు చాలామందికి కేవలం రాశే తెలుస్తుంది తప్ప లగ్నం అన్నది తెలియదు. కొంతమందికి ఆటోమేటిక్గా మేషలగ్నం వారికి కూడా మనం చెప్పినటువంటి ఫలితాలు కొంతవరకు మాత్రమే వర్తిస్తాయి. అంటే గోచారం ఎంతవరకు మనకి జాతక చక్రంలో ఒక ఫలితం ఉన్నది అంటే, మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని మీ జాతకంలో రాసి ఉంది, లేదా మీ క్రీడా రంగంలో విజయం సాధిస్తారని రాసి ఉంటే అప్పుడు మాత్రమే ఈ గోచారం మీకు సపోర్ట్ చేస్తుంది తప్ప మీ జన్మ జాతకంలో జాతక పీఠిక మీద ఇటువంటి యోగాలు లేవనుకుందాం. పైపు వివాహం అవ్వచ్చు, సంతానం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఏదన్నా జాతక చక్రంలో ఉన్నటువంటి ఫలితాలు మాత్రమే గోచారరీత్యా గ్రహాలు మారినప్పుడు ఆ ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. కేవలం చంద్రలగ్నాత్తు గురువు సప్తమంలోకి వచ్చాడు, పెళ్ళి అవుతుంది. 5వ స్థానంలో గురువు వచ్చాడు, సంతానం కలుగుతారు. దశమంలోకి గురువు వచ్చాడు, ఉద్యోగం వస్తుంది. ఇలాగ అనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా గోచారీత్యా గురువు ప్రతి సంవత్సరం మారి ఒక భావనలోకి వస్తుంటాడు. అందువల్ల ఎవరికి కూడా ఎటువంటి కష్టాలు, ఇబ్బందులు లేకుండా నడుస్తూ ఉంటుంది. సో అందువల్ల ఎంతసేపు కూడా జన్మజాతకం ఇంపార్టెంటు. ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి, ఉన్న యోగాలను బట్టి మీకు గోచారం సపోర్ట్ చేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు, అందులో వివాహం, ఉద్యోగం, అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు, లేదా మన గృహయోగం ఉందా లేదా, ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మీకు నమ్మకమైనటువంటి జ్యోతిష్కుల్ని చూపించుకోవడం, వారి సలహాలు సంప్రదింపులు చేసుకొని కూడా మనం దాన్ని జాతకాన్ని పరిశీలించుకోవాలి. జాతకంలో యోగం ఉన్నా కూడా దాని దశలు కూడా అనుకూలంగా రావాలి. అటు ఒకటికి
మంచి శుక్రమాదశ ఉంటుంది. ఆ శుక్రుడు ఖచ్చితంగా 4వ స్థానంలో మంచి ఉచ్చులో బలంగా ఉంటాడు. అంటే మంచి వాహన యోగం, గృహయోగం అన్నీ జరుగుతాయి. కానీ మరి ఆ శుక్రమాదశ రావాలి కదా! ఆ శుక్రుడు ఎప్పుడో జీవిత చివరి భాగంలో వచ్చినా ఫలితం ఉండదు. అలాగే ప్రారంభంలో చిన్నప్పుడు పోయినా ఫలితం ఉండదు. సో అందువల్ల దశలను బట్టి, ఆ దశలకి గోచారం సపోర్ట్ చేయబట్టి మీ యొక్క జాతక విశ్లేషణ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు తెలిసిన వారికి, బాగా సబ్జెక్ట్లో అనుభవం ఉన్న వాళ్ళకి మీ యొక్క జన్మజాతకాన్ని కూడా చూపించుకొని అందులో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొంత ప్రయత్నం చేసి ఏదో విదేశం కోసం వెళ్తాం. జన్మజాతకంలో లేనప్పుడు గోచారంలో సపోర్ట్ చేయడానికి ఏం ఉపయోగం? ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వచ్చింది వచ్చినట్టే వెనక్కి ఫెయిల్ అవుతుంటుంది, ఊరికే మనీ వేస్ట్ అవుతుంటుంది. సో ఆ కారణం వల్ల జన్మజాతకం ఇంపార్టెంట్. బట్ ఏదైనప్పుడు కూడా జన్మజాతకం బాగుండాలి, దశలు బాగుండాలి, గోచారం బాగుండాలి. ఇవన్నీ బాగున్నప్పుడు మాత్రమే జాతకుడు తన జాతకంలో ఉన్నటువంటి యోగాలు అనుభవించి మరి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. స్వస్తి.